కరెంట్ అఫైర్స్. చెన్నైలో ప్రపంచ తమిళ ప్రవాసుల దినోత్సవ వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఎంకే స్టాలిన్. హూ ఇనాగ్రేటెడ్ ద వరల్డ్ తమిళ్ డియాస్పోరా డే సెలబ్రేషన్స్ ఇన్ చెన్నై? ఎంకే స్టాలిన్. క్వీన్ మార్గరెట్ II తర్వాత డెన్మార్క్ కొత్త రాజు ఎవరు? ఫ్రెడరిక్ 10. Who is going to be the new king of Denmark after Queen Margaret II? Frederick 10. మహారాష్ట్రలోని ఏ జిల్లా కొత్తగా ప్రకటించిన అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్కు నిలయం? సాంగ్లీ జిల్లా. Which district of Maharashtra is home to the newly declared Atpadi Conservation Reserve? సాంగ్లీ డిస్ట్రిక్ట్. 2023 సంవత్సరంలో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది? బర్మింగ్హామ్. విచ్ వాజ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఆఫ్ ఇండియా ఇన్ ది ఇయర్ 2023? బర్మింగ్హామ్. సింగపూర్లోని చాంగి విమానాశ్రయం 2023లో ఏ టైటిల్ని సంపాదించింది? బెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్. విచ్ టైటిల్ విల్ సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ అండ్ in 2023? The best airport in the world. సంగ్రూర్ జిల్లాలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎన్ని కొత్త లైబ్రరీలు ప్రారంభించారు? 14. How many new libraries did Chief Minister Bhagwant Mann inaugurated in Sangrur district? Right answer 14. 2023లో అమెరికన్ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు ఎంత శాతం తగ్గాయి? 1.9%. How much percent did American greenhouse gas emissions decrease in 2023? 1.9%. కాజిరంగా నేషనల్ పార్క్ ఇటీవల నిర్వహించిన నీటి పక్షుల గణన ఎన్నవది? 5వది. Which census number was the recent water bird census conducted in Kaziranga National Park? 5th. SBI ద్వారా కస్టమైజ్డ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్ స్వయం సిద్ధ దేనిపై దృష్టి పెడుతుంది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డెవలప్మెంట్. వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ కస్టమైజ్డ్ ఫినాన్షియల్ ప్రొడక్ట్ స్వయం సిద్ధ బై SBI? ఆన్సర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డెవలప్మెంట్. జనవరి 2024లో బెయిలౌట్ ప్యాకేజీలో భాగంగా పాకిస్తాన్ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF ఎంత మొత్తం రుణాన్ని ఆమోదించింది? $700 million. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లోన్ హ్యాస్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అప్రూవ్డ్ ఫర్ పాకిస్తాన్ యాజ్ పార్ట్ ఆఫ్ ది బెయిలౌట్ ప్యాకేజ్ ఇన్ January 2024? $700 million.